హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెల్నెస్ అరౌండ్ విత్ రాము. ఓజోన్ పొరను క్షీణింపజేసే పదార్థాలపై మాంట్రియల్ ప్రోటోకాల్ అనేది 1987 సెప్టెంబర్ 16న కుదిరిన ఒక అంతర్జాతీయ ఒప్పందం. ఇది ఓజోన్ క్షీణతకు కారణమయ్యే పదార్థాల ఉత్పత్తి ఆపటానికి, అలాగే భూమి యొక్క ఓజోన్ పొరను రక్షించడంలో సహాయపడుతుంది. అందుకే సెప్టెంబర్ 16ని అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. మనలో చాలామందికి తెలుసు, మన భూమిని సూర్యుని యొక్క హానికరమైన కిరణాల నుండి కాపాడే ఒక అతి సున్నితమైన షీల్డ్ భూమి చుట్టూ ఉంటుందని, దానిని ఓజోన్ లేయర్ అంటారు. అసలు ఈ ఓజోన్ లేయర్ అంటే ఏంటి? ఓజోన్ లేయర్ అంటే O3తో ఏర్పడిన సహజ రక్షణ కవచం. ఆక్సిజన్ అంటే మనకు తెలిసిన O2. మరి ఈ O3 అంటే ఏంటి? మనం శ్వాసించే ఆక్సిజన్ O2. ఇది 2 ఆక్సిజన్ ఆటమ్స్తో కలిసి ఏర్పడుతుంది. O2 మన చుట్టూ ఉండే గాలిలో 21% ఉంటుంది. మనం శ్వాసించడానికి, జీవించడానికి ఇది అత్యవసరం. సాధారణంగా ఇది లైఫ్ గ్యాస్ అని కూడా అంటూ ఉంటారు. ఇక O3 విషయానికి వద్దాం. O3 అంటే 3 ఆక్సిజన్ ఆటమ్స్ కలిసి ఏర్పడిన ఒక ప్రత్యేకమైన వాయువు. దీన్ని ఓజోన్ అంటారు. ఈ ఓజోన్ లేయర్ మన భూమి నుండి 15 నుంచి 35 కిలోమీటర్ల ఎత్తులో వాయుమండలంలోని స్ట్రాటోస్ఫియర్లో ఒక పలుచటి పొరలాగా ఉంటుంది. కానీ ఇది చాలా పవర్ఫుల్ షీల్డ్ లాగా పనిచేస్తుంది. మీకు తెలుసు కదా, మన భూమి చుట్టూ 5 లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఉంటాయని. అవే ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మెసోస్ఫియర్, థర్మోస్ఫియర్ అండ్ ఎక్సోస్ఫియర్. మన భూమి యొక్క ఈ వాయుమండలంలోని ఒక్కో లేయర్ ఒక్కో విధంగా జీవరాశిని కాపాడుతుంది. సరే, వీటి గురించి ప్రత్యేకంగా మనం మరో వీడియోలో మాట్లాడుకుందాం. ఇక ప్రస్తుత టాపిక్ అయిన ఓజోన్ విషయానికి వస్తే, మన భూమికి సూర్యుడి నుంచి వచ్చే యూవీ రేడియేషన్, అదేనండి అల్ట్రావైలెట్ రేస్, అవి చాలా ప్రమాదకరమైనవి. ఇది అందరికీ తెలిసిందే. యూవీఏ రేస్ అని ఉంటాయి, అవి తక్కువ హానికరం. వీటి వల్ల చర్మంపై మడతలు, వృద్ధాప్యం వంటివి సంభవిస్తూ ఉంటాయి. యూవీబీ రేస్ ఎక్కువ హానికరం. వీటి వల్ల కంటి సమస్యలు అంటే శుక్లాలు లాంటివి రావటం, సన్ బర్న్స్, స్కిన్ క్యాన్సర్స్ వంటి సమస్యలు వస్తాయి. ఇకపోతే యూవీసీ రేస్, ఇవేమో అత్యంత ప్రమాదకరమైనవి. కానీ అదృష్టం ఏంటంటే ఓజోన్ లేయర్ వీటిని పూర్తిగా అడ్డుకుంటుంది. ఓజోన్ లేయరే కనుక లేకపోతే మనకేమవుతుందో తెలుసా? మనుషులందరికీ స్కిన్ క్యాన్సరు, కంటి సమస్యలు, ఇమ్యూన్ సిస్టమ్ బలహీనత లాంటి అతి ప్రమాదకరమైన సమస్యలు వస్తాయి. జంతువులకు కూడా చర్మం మరియు కంటి సమస్యలు వస్తాయి. పంటలకు DNA డ్యామేజ్ అవుతుంది, తద్వారా దిగుబడి బాగా తగ్గిపోతుంది. సముద్ర జీవరాశికి అయితే చాలా పెద్ద ప్రమాదం. ఎందుకంటే ఫైటోప్లాంక్టన్ అని సముద్రపు సూక్ష్మ మొక్కలు ఉంటాయి. ఇవి యూవీ రేస్ వల్ల నశించిపోతాయి. ఫలితంగా ఆక్సిజన్ తగ్గిపోయి సముద్రపు జీవజాలం మొత్తం కూలిపోతుంది. అలాగే ఈ ఫైటోప్లాంక్టన్లు భూమికి 50% ఆక్సిజన్ అందిస్తాయి. ఇది కూడా చాలా దుష్ప్రభావాలకు కారణమవుతుంది. అందుకే ఓజోన్ లేయర్ మనకు ఒక ప్రకృతి సిద్ధమైన సన్స్క్రీన్ లాంటిది. ఇది లేకపోతే మనిషి జీవితం, పంటలు, జంతువులు, సముద్ర రాశి అన్నీ ప్రమాదాలను పడతాయి. మన ఓజోన్ లేయర్ను కాపాడుకోవటం అంటే భూమి మొత్తాన్ని కాపాడుకోవటమే. అందుకే అంటారు O2 ఈజ్ ఫర్ లైఫ్, O3 ఈజ్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అని. అయితే 1970-80లో సైంటిస్టులు ఓజోన్లో ఒక హోల్ ఉన్నట్లు కనుక్కున్నారు. దానికి కారణం ఏమిటి అని పరిశోధిస్తే, మనం వాడే స్ప్రేలు, రిఫ్రిజిరేటర్స్లో ఉండే కెమికల్స్, అలాగే CFC అంటే క్లోరోఫ్లోరో కార్బన్స్. ఇవి మనిషి తయారు చేసిన కెమికల్ కాంపౌండ్స్. వీటిలో క్లోరైన్, ఫ్లోరైన్ అండ్ కార్బన్ ఉంటాయి. గతంలో CFCలు విపరీతంగా వాడబడ్డాయి. రిఫ్రిజిరేటర్స్లో మరియు ఎయిర్ కండిషన్స్ మెషిన్స్లో కూలెంట్స్ లాగా, థర్మోకాల్ కుషన్స్ లాంటి ఫోమ్ ప్రోడక్ట్స్లో, పాత తరం ఫైర్ ఎక్స్టింగ్విషర్స్లో వాడేవాళ్ళు. అట్లాగే ఏరోసోల్ స్ప్రేస్లో ప్రొపల్లెంట్గా వాడేవాళ్ళు. అంటే స్ప్రేస్ లైక్ పెర్ఫ్యూమ్స్, డియోడరెంట్స్, హెయిర్ స్ప్రేస్, రూమ్ ఫ్రెషనర్స్, ఇన్సెక్ట్ రిపెల్లెంట్స్, స్ప్రే పెయింట్స్ లాంటివి అనమాట. అంటే ఒక మాటలో చెప్పాలంటే స్ప్రే చేసే ప్రతిదీ. ఇంతకుముందు CFC గ్యాసెస్ వాడేవాళ్ళు. ఇది ఓజోన్ లేయర్కి తీవ్రమైన హాని చేసేది. ఈ CFCస్తో ప్రాబ్లం ఎలాగూ అంటే, CFCస్ అట్మాస్ఫియర్లోకి వెళ్ళినప్పుడు అవి స్లోగా స్ట్రాటోస్ఫియర్లోకి చేరతాయి. అక్కడ యూవీ రేడియేషన్ వాటిని బ్రేక్ డౌన్ చేసి క్లోరైన్ ఆటమ్స్ రిలీజ్ చేస్తుంది. ఈ క్లోరైన్ ఆటమ్స్ ఓజోన్ మాలిక్యూల్స్ని నాశనం చేస్తాయి. మీకు తెలుసా, ఒక క్లోరైన్ ఆటమ్ 1000 ఓజోన్ మాలిక్యూల్స్ని డ్యామేజ్ చేయగలదు. ఫలితం ఓజోన్ హోల్కి కారణమయ్యాయి. గుడ్ న్యూస్ ఏంటంటే, దీనికి పరిష్కారం కోసం 1987లో మాంట్రియల్ ప్రోటోకాల్ అనే ఒక అంతర్జాతీయ ఒప్పందం కుదిరింది. తద్వారా CFCs ప్రొడక్షన్ ప్రపంచవ్యాప్తంగా బ్యాన్ చేశారు.
ఇది ప్రపంచంలోని 197 దేశాలు సంతకాలు చేసిన అత్యంత విజయవంతమైన ఎన్విరాన్మెంటల్ అగ్రిమెంట్స్లో మొదటిది, థ్యాంక్స్ టు మాంట్రియల్ ప్రోటోకాల్. ఇప్పుడు చాలా స్ప్రేస్ సిఎఫ్సి ఫ్రీగా వస్తున్నాయి. కాబట్టి మనం ప్రొడక్ట్స్ కొనేటప్పుడు ఎకో ఫ్రెండ్లీ ఆర్ సిఎఫ్సి ఫ్రీ అనే లేబుల్ చెక్ చేసుకొని కొనాలి. ఈ సిఎఫ్సిస్ బ్యాన్ చేశారు కదా, ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. మాంట్రియల్ ప్రోటోకాల్ వల్ల సిఎఫ్సిస్ ప్రొడక్షన్ ఆల్మోస్ట్ కంప్లీట్గా బంద్ అయిపోయింది. దాంతో ఓజోన్ లేయర్ స్లోగా రికవరీ అవుతుంది. డిస్ట్రక్షన్ చాలా వరకు కంట్రోల్ అయిపోయింది. సైంటిస్టులు ఏం చెప్పారంటే అప్రాక్సిమేట్లీ 2060-70 నాటికి ఓజోన్ లేయర్ పూర్తిగా హీల్ అవుతుందని ఒక అంచనాగా చెప్పారు. సిఎఫ్సిస్ తర్వాత వాటి స్థానంలో సబ్స్టిట్యూట్స్గా హెచ్సిఎఫ్సిస్, హెచ్ఎఫ్సిస్, హైడ్రోకార్బన్స్ అండ్ న్యాచురల్ రిఫ్రిజరెంట్స్ వచ్చాయి. హెచ్సిఎఫ్సిస్ ఓజోన్కి తక్కువ హాని చేస్తాయి కానీ స్టిల్ హార్మ్ఫుల్. హెచ్ఎఫ్సిస్ ఓజోన్ లేయర్కి సేఫ్ కానీ ఇవి గ్రీన్ హౌస్ గ్యాసెస్ కావడంతో గ్లోబల్ వార్మింగ్కి కారణం అవుతున్నాయి. హైడ్రోకార్బన్స్ కూడా ఎకో ఫ్రెండ్లీ సబ్స్టిట్యూట్స్, లేకపోతే న్యాచురల్ రిఫ్రిజరెంట్స్. వీటిని ఇప్పుడు కొన్ని ఇండస్ట్రీస్లో వాడుతున్నారు. కొత్త సబ్స్టిట్యూట్స్ లైక్ హెచ్ఎఫ్సిస్ ఓజోన్కి సేఫ్ అయినా కూడా క్లైమేట్ చేంజ్కి హార్మ్ఫుల్గా మారుతున్నాయి. అందుకే 2016లో కిగాలి అమెండ్మెంట్ తీసుకొచ్చారు. దీని ద్వారా హెచ్ఎఫ్సిస్ కూడా నిదానంగా ఫేస్ డౌన్ చేయబోతున్నారు. ఇప్పుడు ఫోకస్ అంతా క్లైమేట్ చేంజ్ అండ్ గ్లోబల్ వార్మింగ్ వీటి మీదకి షిఫ్ట్ అయింది. గ్లోబల్ వార్మింగ్ అంటే గుర్తొచ్చింది, ఈ టాపిక్ మీద నేను ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో చేశాను. ఒక వారం రోజుల్లో దాన్ని రిలీజ్ చేస్తాను, తప్పకుండా చూడండి. దానిలో బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాన్ని మనం ప్రజల వైపు నుంచి మనం ఎలా ఎదుర్కోవాలి అని. 2025 సంవత్సరం థీమ్ ఏంటో తెలుసా? ఫ్రమ్ సైన్స్ టు గ్లోబల్ యాక్షన్. అంటే మనకి సైన్స్ ద్వారా వచ్చిన జ్ఞానాన్ని గ్లోబల్ కోఆపరేషన్ ద్వారా సొల్యూషన్గా మార్చుకోవాలి అని ఇది మనకు గుర్తు చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు వాటి పరిధిలో పనిచేస్తున్నాయి. మరి పౌరులుగా మన బాధ్యతలు, కర్తవ్యాలు ఏంటో చూద్దామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఎఫ్సిస్ వాడే ప్రొడక్ట్స్ని అవాయిడ్ చేయాలి. ఎప్పుడు సిఎఫ్సి ఫ్రీ అనే లేబుల్ ఉందో లేదో చూసి కొనుక్కోవటం నేర్చుకోవాలి. సేవ్ ఎలక్ట్రిసిటీ, అవసరం లేనప్పుడు దయచేసి స్విచెస్ అన్నీ ఆఫ్ చేయండి. దీని మీద సపరేట్గా ఒక వీడియో చేసేద్దాం. ఎకో ఫ్రెండ్లీ అప్లయన్సెస్ మాత్రమే వాడండి. విరివిగా మొక్కలు నాటండి. అవి చెట్లయ్యేదాకా బాధ్యత తీసుకొని పెంచండి. అట్లాగే ఈ అవేర్నెస్ బాగా స్ప్రెడ్ చేయండి. ఫైనల్గా ఒక మాట గుర్తుంచుకోండి, ఇది మనం నివసిస్తున్న భూమి, మన భవిష్యత్తు, అలాగే మన భావితరాల భవిష్యత్తు కోసం ఇప్పుడు మనం యాక్షన్ తీసుకుందాం. వృక్షో రక్షతి రక్షిత అంటారు కదా, ఇప్పుడు మనం ఓజోన్ పొర రక్షతి రక్షిత అనాలి. ఎందుకంటే ఓజోన్ లేయర్ మన న్యాచురల్ షీల్డ్. దానిని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. హ్యాపీ ఓజోన్ డే. థ్యాంక్ యూ. నమస్కారం.